మీరు ఎక్కడైనా ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్లు చూసి ఉంటారు, ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్లు దొరుకుతున్నాయి. అన్ని ట్రిపుల్ ఎక్సెల్. ఇది చూడు, తిప్పడం కష్టం కానీ కెమెరా తిప్పుతాం. ఇదిగో క్యాండీ నెక్లెస్ అంటే ఇంకొద్ది ముందు పోతే వడ్డాణాలు కూడా ఉంటాయి. ఏంటిదన్నా ఇది? కంపెనీ ఐడి ట్యాగ్ రా భయ్. ఓకే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే. లాస్ట్ డే ఇన్ కాలిఫోర్నియా. ఇంకా ఈ రోజుతో మన కాలిఫోర్నియా ట్రిప్ అయిపోతుంది. సో నైట్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్లైట్ ఉంది నైట్ 11కి. సో ఇక్కడే ఒక టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. టెంపుల్కి వెళ్ళేసి తినేసి అటు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళిపోదాం. ఇంకా లాస్ట్ డే. అప్పుడే 4 days అయిపోయింది బ్రో. 4th డే ఈరోజు. ఆ ఫ్లైట్ వల్ల ఒక డే మిస్ అయింది, లేదా 5 days ఉండేది ట్రిప్పు. ఓకే, దట్స్ ఫైన్. కాదు బ్రో, ఇంట్లో నుంచి పోతుంటే ఇండియాకి వచ్చిన ఫీల్ వస్తుంది, ఇండియా నుంచి వచ్చిన రిటర్న్ వెళ్ళిపోతుంది కదా, ఆ ఫీల్ వస్తుంది. అంటే ఎప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఉంటాం కదా, రిలేటివ్స్ దగ్గరికి ఫస్ట్ టైం. మీకు మోడల్ 3 చూపిద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, అది కూడా కుదరలే. మేము ఇంటికి వచ్చే టైంకి బ్రో ఉండట్లే, బ్రో ఉండే టైంకి మేము ఇంటికి రావట్లే. సో ఆడ్ టైమింగ్స్ అయిపోయినాయి. సో చూపించడం కుదరలే, దయచేసి నన్ను మన్నించండి. సక్సెస్ఫుల్గా టెంపుల్ అయిపోయింది. మళ్ళీ సేమ్ నిన్న నైట్ వెళ్ళిన రెస్టారెంట్కి మాకు అదే నచ్చింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం. #ఇండియా. కాలిఫోర్నియాకి వచ్చి వైటమిన్ డి ఆల్అౌట్ కూడా తెచ్చినాడు అనమాట మనోడు. ఎండ ఉంది కదా, వైటమిన్ డి కూడా వచ్చింది. వైటమిన్ అంటారా? విటమిన్ అంటారా? అంటే చిన్నప్పుడు అట్లనే చదువుకున్నాం. మాకు స్కూల్లో 8th 9th క్లాస్లో 10th క్లాస్లో ఒక మేడం వచ్చింది సైన్స్. ఆమె చెప్తే ఫస్ట్ అంటే ఫన్ అనిపించింది. ఈమె ఇట్లా వాళ్ళకి ఆమె తప్ప అనుకున్నాం అందరం. ఎందుకంటే అప్పటిదాకా అందరం విటమిన్ అనే చదువుకునే వాళ్ళం, అంటే అట్లనే నేర్పించినారు. ఇప్పటికీ విటమిన్ అనుకుంటున్నా. ఏమో బ్రో, మరి వైటమిన్ కి మారిపోయినా నేను విటమిన్ నుంచి. అంతే, ఎవరు ప్రొనౌన్సియేషన్ వాళ్ళదిలే. ఇంగ్లీష్ ఈజ్ ఏ ఫనీ లాంగ్వేజ్ బ్రో. ఎట్లయినా వాళ్ళకి వచ్చు. SKOYL స్కూల్ అనొచ్చు, SCHOYL స్కూల్ అనొచ్చు. సో ఎవరు కంఫర్ట్ వాళ్ళది ఫ్రెండ్స్. సో ఆ మేడం అనేటప్పుడు ఫస్ట్ నవ్వుకున్నాం, తర్వాత అర్థమైంది తప్ప ఏమది కాదు మండ అని. సో తర్వాత నుంచి వైటమిన్కి వచ్చేసినాం అనమాట. ఎందుకు ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కూడా నైట్ ఆల్రెడీ 2 అయింది. ఓకే ఫస్ట్ స్టేషన్ ఉన్నట్టు. అదే బ్రో, ఆల్రెడీ 2 అయింది. తినే లోపల 1 గంట అనుకో. దాని తర్వాత డైరెక్ట్ కొట్టేసాను రాసుకో. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడాలా, నువ్వు అది పెట్టాలి, ఇట్లా పెట్టాలి, నువ్వు తమ్ముడు బాగుంటుంది. పెట్టాలంటే ఫస్ట్ వెళ్ళాలి. వెళ్ళాలంటే లైట్ ఫెయిల్ కాకముందే వెళ్ళాలి. 5:30 వరకు ఉంటుంది లైట్. నిన్న ఫ్రెండ్స్ ఇట్లే తిరుక్కుంటూ మధ్యలో ఆకలేస్తుందని ఒక దగ్గర ఆగినాం. జాక్ ఇన్ ద బాక్స్ అని. మా ఊరు స్పెషల్ ఇది తిన్నాం అన్నాడు. నువ్వే స్నాక్ కావాలని చెప్పి. అవును బ్రో, స్నాక్ అనుకున్నాం. పొరపాటున కొద్ది టైం ఎక్కువైపోయింది, లైట్ ఫెయిల్ అయిపోయింది. అక్కడ పోయి షార్క్ అని చూద్దామంటే బీచ్ తప్ప షార్క్ కనిపించట్లే చీకట్లో. బట్ అక్కడికి ట్రై చేసినాం, కొద్దిగా అనిపించింది వీడియోలో. దట్స్ ఫైన్. మొత్తం అందరు దేవుళ్ళు కవర్ చేసిన గుళ్ళు ఇక్కడ మోస్ట్లీ అంతే ఉంటుంది. ఏ గుడికి వెళ్ళినా కూడా అంటే ఒక్క దేవుడే ఉన్నాడు. మోస్ట్లీ చాలా వరకు అంటే చాలా దేవుళ్ళు ఉంటారు. అంటే నేను చూసినంత వరకు ఏ టెంపుల్లో చూసినా అంతే. ఒక్క పర్టికులర్గా అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి ఒక్కటే ఉన్నాడు. ఆంజనేయ స్వామితో పాటు ఇంకా 4-5 మంది దేవుళ్ళు ఉంటారు అనమాట. 4-5 దేవుళ్ళు ఉంటారు. నేను చూసిన అన్ని టెంపుల్స్ అంతేనే ఇప్పుడు దాకా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ స్వామినారాయణ టెంపుల్లో కృష్ణుడు ఉన్నాడు, శివయ్య ఉన్నాడు, ఇంకా స్వామి ఆబ్వియస్లీ ఆయన సెంటర్లో ఉంటాడు. అదే అన్ని టెంపుల్. అక్షరధామ్లో కూడా, రాబిన్స్విల్ అక్షరధామ్లో కూడా అంతే. వెంకటేశ్వర స్వామి ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, చాలా దేవుళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఇండియాలో అంటే ఒక్కొక్క సందుకు లేకపోతే ఊరికి ఖచ్చితంగా టెంపుల్స్ ఉంటాయి కదా. ఇక్కడ కొంచెం పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయేమో, మరి మెయింటైన్ చేయాలని కూడా కష్టమే కదా బ్రో. బ్రో మా సోషల్ డొనేషన్స్ వీళ్ళకి ఇంతమంది మీరు సిలికా వెళ్ళి చూసినా ఇక్కడ ఉన్నారులే. అంటే అందుకే టెంపుల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. 10 miles రేడియస్ లో ఒక 10 టెంపుల్ ఉంటాయి ఈజీగా, అంత ఉన్నాయి. మన దగ్గర అట్లా ఉండవు. ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఒక 40 minutes 30 minutes మినిమం.
ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ పార్కింగ్ లో ఆగినాం ఫ్రెండ్స్. అవన్నీ చూడాల్సిన అవసరం లేదు మరి బాగున్నాను. ఇదే కదా ఇంపార్టెంట్. ఇక్కడ తెలియదు ఏమంటే మా రైట్ సైడ్ లో కార్లో అబ్బాయి, లెఫ్ట్ సైడ్ లో కారు ఇంకో లేన్ లో ఉన్న అమ్మాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారంటే వాళ్ళ మధ్యలోకి మేము వచ్చినాం. మా కార్ నుంచి మాట్లాడుతున్నారు. అంటే మా కార్ ఈ విండోస్ నుంచి, ఫ్రంట్ విండోస్ నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్. గ్రేట్ టెక్నాలజీ. వెల్కమ్ టు కాలిఫోర్నియా కింగ్. ఇట్లా కాదని పక్క లైన్కి వచ్చింది, ఇంకా వీళ్ళు అడ్డం వస్తున్నారు అదే పని. కానీ ఇది కూడా ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్. సండే కాబట్టి టేబుల్స్ అన్ని ఫుల్ ఉన్నాయి. టేబుల్స్ అన్ని ఫుల్ ఉన్నాయి, అసలు గ్యాప్ లేదు ఇంకా. సో ఇంకో రెస్టారెంట్ ఎత్తుకుని పోదాం. ఇండిగల్ తలపకట్టి బిర్యానీ దొరికింది ఫ్రెండ్స్, ఒక రెస్టారెంట్. అది చెన్నై స్టైల్. బిర్యానీ ఎందుకు అవుతున్నావు? నాకు వీడు ఒక మాట అన్నాడు ఫ్రెండ్స్. ఒక 2-3 వీడియోలు చూసిన తర్వాత ఎట్లున్నాయి నా అంటే వీడియోస్ ఎట్లా మంచిగా నచ్చుతున్నాయా లేకపోతే ఏమన్నా ఫీడ్బ్యాక్ చెప్పంటే ఒకే మాట స్ట్రైట్ ఏం చెప్పినావు బ్రో? దిస్ ఈస్ నాట్ యూ అన్నాడు బ్రో. ఒకే మాట అన్నాడు ఫ్రెండ్స్. నీ దగ్గర ఒకటి ఉంటుంది, ఒకటి స్పెషల్ టాలెంట్ అది. టైమింగ్ బట్టి పంచులు వేయడం. ఆ పంచులు మిస్ అవుతున్నాయి నువ్వు ఇందాకేసి చూడు. కానీ ఆ నెక్స్ట్ వీడియో నేను షూట్ చేసిన వీడియో సంక్రాంతి వీడియో. సంక్రాంతి డీసెంట్ వచ్చింది. అప్పుడు మనోడికి మెసేజ్ చేసిన, బ్రో కనిపించినానా అని. ఎస్ యు ఆర్ ఇన్ అని చెప్పినాడు అనమాట. కానీ అప్పటి వరకు నాకు కూడా చాలా కష్టం అయిపోయింది, అంటే తీయడానికి వచ్చేది కాదు అంత మంచిగా. అంటే ఏదో ఒక బ్యారియర్ లాగా ఉండేది, కెమెరా ఆన్ చేసి ఇట్లనే మాట్లాడాలి అది ఇదని. కానీ ఆఫ్టర్ దట్ వి మేడ్ ఇట్. మంచిగా వచ్చింది ఆ వీడియో కూడా, మంచి ఫన్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ హీ వాజ్ ఎక్స్పెక్టెడ్, హీ గాట్ ఇట్. వెల్కమ్ టు తలపకట్టి బిర్యానీ, హోటల్ తలపకట్టి, డిండిగల్. They say the holy water's watered down, and this town's lost its faith. Our colors will fade eventually. So if our time is running out, day after day, we'll make the mundane a masterpiece. Oh my, oh my love. I take one look at you, you're taking me out of the ordinary. I want you laying me down to a dead and buried on the edge of your knife, staying drunk on your vine. మొత్తానికి ఫుడ్ మాత్రం అదిరిపోయింది ఈ రెస్టారెంట్లో కూడా, తలపకట్టి బిర్యానీ. దాంతోపాటు పరాటా ఉంటుంది, గీ పరాటా. ఇటు సైడ్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి, ఇఫ్ యూ డోంట్ నో. మా ఊరికి వచ్చి నాకేం చెప్తున్నావు అంటారా? అట్లా అనుకోద్దండి, టేక్ ఇట్ ఈస్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఏం చేస్తాం ఫ్రెండ్స్, నేను కూడా కమెంట్స్ అవుతుంటా అప్పుడప్పుడు వేరే వాళ్ళ వీడియోస్. తిట్లు తినడం ఇష్టం లేకపోతే ముందే చెప్తుంటా అంతే. ముందే డెలికేట్ మైండ్ తట్టుకోలేను, అందుకే ముందే అడుగుకుంటాను. పోనీ అట్లీస్ట్ తిట్టొద్దంటారా బాబు. ఏది ఈ రెస్టారెంట్ కదా, వీడు కూడా ఎప్పుడు రాలేదంటే ఇక్కడికి. చాలా బాగుంది, చాలా మైల్డ్గా ఉంది, అసలు క్రేజీ ఉంది బిర్యానీ. పరాటా, గీ పరాటా కూడా అదరింగ్స్. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం. మీ ఫ్రెండ్స్కి జాయిన్ తీసుకున్నారు? మా ఫ్రెండ్స్ కోసం, నా తోటి స్నేహితుల కోసం ఇక్కడ నుంచి జాంగ్రీ తీసుకొని పోతున్నాం. జాంగ్రీ లేకుంటే ఇంట్లో తిండి పెట్టారు. మా దగ్గర ఫ్రోజన్ దొరుకుతుంది, అది తిన్నోటి తినకపోయినోటి, ఏదో ఫార్మాటిక్ కొనడమే దాన్ని. వాళ్ళకు రోజు వచ్చేది 4-5 బాక్సెస్ అంట, అవి ఈ రోజు లేవు. నీకు తినే పెట్టారు, మీ ఫ్రెండ్స్ అయితే లైట్ తీసుకో. నీ దగ్గర పెట్టుకుందా మరి. అసలు ఈ కాలిఫోర్నియా ట్రిప్ నుంచి నాకు మొత్తం నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను మొత్తం ఆపోజిట్ అవుతుంది బ్రో. నా లైఫ్ లో లాస్ట్ కి ఫ్రాంటైర్ తెలిసిందే నీకు, ఇండియాలో ఎర్ర బస్సు లాగా ఎప్పుడైతే దానికి కూడా తెలీదు. అట్లాంటి ఫ్రాంటైర్ కూడా నాకు టైంకి వచ్చింది, అప్ అండ్ డౌన్, డిలే కాకుండా. ఇండియా ఏ ఫ్లైట్ లో డిలే అవ్వలే, క్యాన్సిల్ అవ్వలే. అమెరికన్ ఎయిర్లైన్స్ క్యాన్సిల్ అయింది, ఫస్ట్ స్టెప్ ఒక రోజే ఎగరగొట్టేసింది. తర్వాత చూస్తేనేమో రెస్టారెంట్లు, ఏ రెస్టారెంట్ పోతే ఆ రెస్టారెంట్ లో ఎక్కువ మంది ఉంటున్నారు, లేకపోతే రెస్టారెంట్ క్లోజ్ ఏదో ఒకటి చేస్తున్నారు. ఫుడ్ అయితే సాటిస్ఫైడ్. జాంగ్రీ బాగుంది, ఫ్రెండ్స్ కి తీసుకోదామని వస్తే అది లేదంట. లాస్ట్ కి లడ్డూలు తీసుకోవతున్నా ఫ్రెండ్స్, అట్లీస్ట్
లేకపోతే ఇంట్లోకి రానియారు నన్ను. అదే కదా. Closer, know that I'm a mess. Tangled up in wires, I can't catch my breath. I run. Falling deeper, I cannot confess. Drowning in the chaos, I can't catch my breath. I run. వెల్కమ్ టు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. Catch my ఇప్పుడే గోల్డెన్ గేట్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ ఒకవేళ వ్యూ బాగుంటుంది అన్నారు. ఇక్కడ ఒకవేళ మంచిగా లేకపోతే కింద ఇంకొక వ్యూ పాయింట్ ఉంది అన్నారు, అక్కడికి వెళ్ళిపోదాం. అదే అనమాట గోల్డెన్ గేట్. ఇంతకుముందు గోల్డ్ సప్లై అంటే ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళంట. సో అందువల్ల దాన్ని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అని అంటారని అన్నాడు బ్రో. ఏంది బ్రో ఫోన్ చూపియాలా? ఇవన్నీ ఎప్పుడో చూసినాం రా అంటారు. నేను సబ్స్క్రైబర్ని ఇందాక అడుక్కున్నా బ్రో, తిట్టుకోద్దండి నేను. వీడు ఇవన్నీ చేసినప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు, ఎప్పుడప్పుడు వస్తారా వీడియోస్, కాలిఫోర్నియా వీడియోస్. మంచిగా ఉంటుంది. మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఉంది బ్రో. స్ట్రీట్ అంటేనే స్ట్రీట్ ఫుడ్ అంటాం. అదనమాట. ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నారు, కనిపిస్తున్నారా? హాట్ డాగ్స్, ఫ్రూట్స్, స్నాక్స్. వీకెండ్ కాబట్టి ఈరోజు సండే, సో చాలా మంది ఉన్నారు అందుకే. ఇంకా సన్సెట్ ఇప్పుడు మంచిగా ఉంటుంది. బ్రో మనం ఇందాక వచ్చినాం చూడు, ఒక ఫోటో ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. ఇందాక చెప్పినావు కదా బిల్డింగ్, అక్కడ నుంచి వచ్చినాం మనం ఇందాక. అక్కడ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ దగ్గర నుంచి. అది కాదు, టిల్డోర్ బిల్డింగ్ ని డిక్కర్ ఒకేసారి కాదు డిగ్ బిల్డింగ్ అనుకున్నా బ్రో. పేరు మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్. డ్రోన్ ఎగిరిద్దాం అనుకున్నాం, అక్కడేమో రెస్ట్రిక్టెడ్ అని ఉంది. ట్రై చేద్దాం. ఎగడం మాత్రం ఫిక్స్ బ్రో. ఎగడం ఫిక్సా? ఎగడం మాత్రం ఫిక్స్. కష్టపడి దానికోసం ప్లాన్ చేస్తే ఒకవేళ ఇక్కడ దొరకకపోతే అక్కడ పోయి కొండల్లో ఎగిరేసుకుందాం బ్రో. అది కూడా ఐ థింక్ ఫిక్స్ ఉన్నారు జనాలు. అది కూడా వ్యూ పాయింట్ ఏమో రా. ఆ పైదా? ఆ పైన కూడా ఉంది చూడండి. నెక్స్ట్ లొకేషన్ పోదాం ఫ్రెండ్స్. ఇప్పుడే మా సుమంత్ ఫ్రెండ్ వచ్చినట్టు ఫ్రెండ్స్. ఈయన నిఖిల్, మా వాడు ఫ్రెండ్. మేమిద్దరం ఎన్ఐటి భోపాల్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఎన్ఐటి భోపాల్ ఫ్రెండ్స్. ఆయన ఏ ఇంజనీర్ గా వర్క్ చేస్తాడు. అడోబి వాడు సిలికాన్ వ్యాలీ అంటున్నాడు. బ్లష్ అవుతున్నాడు బ్రో. ఏ గురించి కంటెంట్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్ లో, కింద పెడతా. ఇఫ్ సంబడి ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో త్రూ దట్. ఇన్ఫర్మేటివ్ కంటెంట్ రిగార్డింగ్ ఏఐ. సబ్స్క్రైబ్స్ పెరిగితే వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి డ్రోన్ వరకు విన్నాను. డొనేషన్ క్యాన్ స్టార్ట్ ఫోన్ నెంబర్ మా రూమ్ లో అమ్మాయి ఉంది కదా, దానికి ఇన్స్టాలో ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటే వీడు కింద దానికి డొనేషన్ పెట్టాడంట. దానికి తెలియదు అది. అందరు మెసేజ్ చేస్తున్నారంటే ఏమైంది నీకు అని. డీజే మైక్ కూడా డిజై కదా. ఆ మైక్ డీజే ఇదే మినీ, డీజే మినీ. ఛార్జింగ్ లేదేంది? నీ డ్రోన్ చాలా ఆశలు పెట్టుకున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఛార్జింగ్ లేదంట బ్రో. లుక్ ఎట్ ద వ్యూ ఫ్రెండ్స్. చుట్టూ కొండలు, తర్వాత
కేబుల్ బ్రిడ్జ్, మంచిగా షిప్స్ యార్డ్స్, అక్కడ డౌన్ టౌన్ బాగుంది వ్యూ. వర్త్ వర్మ వర్త్. ఇప్పుడు షార్ట్ ఎట్లా ఉండాలంటే మన దగ్గర నుంచి అట్లా వెనక్కి వెళ్ళాలి. వీడియో కన్ఫ్యూజ్. షార్ట్ మన దగ్గర నుంచి అటు వెళ్ళాలి. మా ఇంటికి పంపించిన ట్రాఫిక్ ఎట్లా చూసుకోవచ్చు కదా ఇట్లా డ్రోన్ ఉంటే అప్పుడప్పుడు సిటీలో. ఎగ్జాక్ట్లీ. బాగానే దూరం వెళ్ళిపోయింది. ఫైనల్లీ ల్యాండింగ్. వచ్చాడు అమ్మయ్యా. మార్నింగ్ Hands on the table, holding a label. Black light screaming, whiskey in the stable. Parts on kill, world flames in the store. And the whole clan roaring. Caleb in the morning. Get hoopy, who's? They need to shout. Get hoopy, who's? Get big, loud. Get hoopy, who's? Down and look about. Get hoopy, who's? Or you'll find dudes. Jumping on thistles, ain't running in the heather. Sheepdog yapping, weather's getting wetter. Loch Ness splashes, monsters in the water. Ginger locks, redder than a lobster. Get hoopy, who's? Get back on gums. Get hoopy, who's? Get in your chunks. Get hoopy, who's? Get a rest. Get hoopy, who's? For he'll get hexed. Tonight Folger, you get the score. Creel the fish, she's on the back door. పైకి ఎక్కడం దిగడమే ఉంది. స్టాప్ కదా మనదేలే. చూడాలని ఉందా? ఇది మరీ క్రేజీ ఉంది కదా బ్రో. ఇప్పుడు మనం పోయి జిగ్జాగ్ రోడ్ అంటే ఫ్రెండ్స్. జస్ట్ ఒక కారు చేస్తుంది. ఈ పక్క వాళ్ళు ఇంట్లోకి తీసుకోతే కష్టం. లేదు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ అయితే ఉందిలే. బట్ అసలు చూడు మొత్తం ఎస్లే ఉన్నాయి కదా. అది లైక్ యాక్చువల్లీ అటు నుంచి కనిపిస్తుంది చూడు బ్రో ఒకసారి. అటు సైడ్ పట్టుకో అంటే ఎట్లా పట్టుకోవాలి. అదే తిరుగుతారా అంటే కార్ తిరుగుతుంది కానీ అర్థం కావట్లే. ఎట్లా కెమెరాలో అర్థం కాదు. స్ట్రైట్ గానే కనిపిస్తుంది ఎటు చూసినా. సో ఇట్లా పెట్టాలి మొత్తం జిగ్జాగ్ రూట్ ఫ్రెండ్స్. మళ్ళీ ఈ గ్యాప్ లో పార్కింగ్ చేసినట్రా. ఇల్లులు ఉన్నాయి బ్రో. ఓల్డ్ సెకండ్ ఎక్స్పెన్సివ్ స్ట్రీట్. ఓ సెకండ్ ఎక్స్పెన్సివ్ స్ట్రీట్. ఫస్ట్ ఇది మరి ఇంత క్రేజీగా ఉంది అసలు. టైమ్ స్క్వేర్ అసలు ఏరియానే క్రేజీ ఉంది. దీనికి పార్కింగ్ లాట్. ఇక్కడ హౌసెస్ దొరకడం కూడా కష్టమే ఉంటుంది ఎవరు అంటే అంత ఈజీగా దొరకదు ఇంకా ఈ స్ట్రీట్ లో. ఈ స్ట్రీట్ తెలుసా నీ ఓన్ హౌస్. మొత్తం ఓన్ హౌస్. ఇక్కడ కొనడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. పార్క్ ఈ స్ట్రీట్ లో ఈ ఏరియాలో వీళ్ళు పైగా కిందకి వస్తారేమో. భయపడుతుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ పోతే అదే అది యాక్చువల్లీ ముందర వాడు వస్తున్నందుకు అర్థం అవ్వట్లేదు పాపం. మన బ్రెయిన్ అర్థం కదా ఏం చేయాలో. దీనికి ఇంత కంప్యూటింగ్ చేసుకోవాలంటే ఒకటేసారి. ఇక్కడ ముందుగా కార్ వచ్చేసి అదే అనుకుంటారా కంప్లీట్ గా డ్రైవర్లెస్ కార్. ఇది లోపల డ్రైవర్ ఉన్నాడు. అమ్మాయి సాల్ట్ లేక్ సిటీలో ఆ పైన ఉన్నవన్నీ సెన్సార్స్ అన్నమాట. సో ఆ సెన్సార్స్ ని బేస్ చేసుకుని పోతుంటది కార్. ఓకే అవి ఎట్లా వర్క్ అవుతుంది తెలుసా? ప్రతి సెకండ్ కి ఒక మిలియన్స్ ఆఫ్ రేస్ పంపుతాయి. రే పోయే డిస్టెన్స్ బట్టి దాన్ని ఎస్టిమేట్ చేసుకుంటుంది. అది ఎక్కడ డిస్టెన్స్ ఉంది, ఎక్కడ మనిషి ఉన్నాడు. పోయి వెనక్కి వస్తాయి ఎక్కువలాగా. ఓకే ఓకే ఆ సెన్సార్స్ వల్ల చాలా ఐస్ క్రీమ్ షాప్ అండ్ చాక్లెట్ షాప్స్ అన్ని ఉంటాయి. లేదు ఇక్కడ కాదా మనం లాస్ట్ టైం వరల్డ్ ఫేమస్ ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ షాప్ అంటే ఫ్రెండ్స్ గిరాడలి స్క్వేర్. ఎదురుగా ఉన్నది ఆల్కట్రాజ్ జైల్.
జైలా ఇది బ్రో ఇదా అపెక్సా? ఓ ఐలాండా? ఓకే అది ఐలాండ్ జైల్ అంట. నీ వల్ల ప్లేసే కాదు, ప్లేస్తో పాటు మ్యాటర్ కూడా తెలుస్తుంది. లేకపోతే గూగుల్లో జస్ట్ ఒక ప్లేస్ చూసుకుని వెళ్ళిపోయే వాళ్ళం. అదే ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్, అదంతా డౌన్ టౌన్. ఓ సీ లయన్సా? అది ఓకే ఓకే. వ్యూ బాగుంది అసలు. సీ లయన్స్కి టైం అయినట్టుంది ఫ్రెండ్స్, ఆడుకుంటున్నాయి సీ లయన్ సౌండ్లు అవి. అదేనా ఇందాక వెళ్ళిన గోల్డెన్ గేట్ ఇక్కడ నుంచి. అవునా? ఇక్కడ కూడా లాకులు వేసినారు కదండి, మరి ఎందుకు తెలుసా బ్రో ఆ లాక్స్ ఎందుకు వేసినారు? ఇక్కడ అన్ని ఎక్కడ రీల్ దొరికితే అక్కడ వేసేస్తారు. అంటే రీజన్ ఏంది? అదే గుర్తుకి మనకి లవ్ లాక్స్ ఎట్లా ఇస్తారు అట్లా లాక్లు వేస్తారు, కీ తీసుకోతారండి. కాదు బ్రో మన దగ్గర ఏమైనా ఉన్నాయా? ఒక 2 లాక్లు వేసేద్దాం. అదే కదా, మనం ఈ కీస్ మనం తీసుకొని పోయే వాళ్ళం. చూడు గర్ల్ ఫ్రెండ్ అంటే నేను కూడా అక్కడ కూర్చొని ఏమని బ్రో. నిఖిల్ పెట్టపల్లి ఇదా? నిఖిల్ పెట్టపల్లి వానికి పర్సనల్ గర్ల్ ఫ్రెండ్ ఉంది లేదా? ఇంటర్న్షిప్ అయిపోయిందా? బ్రో నేను ఇందాక జాతర అనేది ఊరికన్నా కానీ నిజంగా అంటే జాతర బ్రో ఇది. అమెరికన్ జాతర కాకపోతే అమెరికన్ స్టైల్. చూసినావా మన ఊర్లో ఎగ్జిబిషన్లో ఉంటుంది అది గొర్రెల్ది. కాకపోతే వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి 2 ఫ్లోర్లు ఉన్నాయి. G+1 ఉంది దాంట్లో. అది ఫ్రెండ్స్ G+1 ఉంది. కల్లూరులో ఉగాదికి పెడుతుండేది. సో ఇది జాతర బ్రో, ఇది ఫిక్స్. ఇది ప్రతిరోజు కాదు, ఫిక్స్డ్ అంతే. సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా గివ్ అవే కావాలి. వాళ్ళన్నీ తీసుకొని బాగా డబ్బులు వేసుకుంటారు ఇవన్నీ. కాదు ఇదేంది బ్రో, మొత్తం రోబోట్ పార్ట్స్ ఉన్నట్టున్నాయి అంత లోపల. అంత క్రేజీ ఉంది కదా. అలైన్ టెక్నాలజీస్. హాయ్ చెప్తాయా? ఏ హాయ్ బ్రో. కాదు పైన నుంచి ఒక తెలుగు సినిమా ఉంటుంది చూడు, పైన నుంచి అట్లా పెడుతుంది ఒక రోబోది. మొత్తం డ్రోన్లే ఉన్నాయి కదా. తీసుకోవడం అడుగు ఇంట్లో పట్టదు బ్రో అంత. కార్లో మన కార్లో అంత ప్లేస్ లేదు. సారీ బ్యాగ్లో ప్లేస్. పోర్టబుల్ పికో వీడియో ప్రొజెక్టర్. గోల్డెన్ గేట్. ఈరోజు ఎక్కడ పోయినా ఈ గేటే కనిపిస్తుంది. ఇదేంది బ్రో? అది కాదు ఏ బాబులు, ఏ బాబు చిన్నపిల్లల్ని వేసి మోసం చేస్తున్నాడు అందరినీ. ఇక్కడ కూడా మన జాతరలో ఉన్న టెక్ ఉన్నాయి రేట్లు. $500 అంటున్నాడు. ఆ చిన్న బొమ్మ, ఆడుకునే బొమ్మ. ఆ బొమ్మ డాన్స్ వేస్తుంది అంటారు, ఏం వేస్తుందో కూడా తెలియదు మరి. చిన్నప్పుడు చెప్పినా కదా మా ఊర్లో జాతర ఉన్నాయి అవన్నీ. ఓపెన్ చేసాను వస్తుందా సౌండ్? ఆకలిస్తుందని ఒక అట్టిపండు ఒక బర్గర్ కొనుక్కున్నాం ఫ్రెండ్స్. Freaks in a twist, they jumping shrieks. Clan Mackenzie, they room for tweaks. While the sword hanging, grandeur on display. Sassenach's running, they time to stay. Raven calls high, echoes by the branch. Couladin whispers, history can talk. ఏది బ్రో ఈ క్యాండీ స్టోరేనా? వరల్డ్స్ లార్జెస్ట్ క్యాండీ స్టోర్ అంట. బ్రో ఎక్లెట్స్ దొరుకుతుందేమో చూడు. ఆల్ఫెన్లీ పోయినా పర్లే. మరి క్రేజీ ఉంది సవర్ ప్యాచ్. నార్మల్గా అయితే
ఇట్లాంటి మినీ అంటే చిన్న చిన్నవి బ్యాగ్లో వస్తాయి ఆ చాక్లెట్స్ అవర్ ప్యాచ్. ఏమైనా కొంచెం హ్యాపీ పెట్టేసారు అదే కొంచెం అదే డబ్బాలు పెట్టేసారు. ఫ్యామిలీ కూర్చొని తిన్నాయి పో బ్రో. అంత పెద్ద క్యాండీ. నాన్ ఆల్కహాల్ జానీ వాకర్ బ్లెండెడ్ Oh. స్కాచ్ విస్కీ ఫిల్లింగ్. చాక్లెట్ ఐస్ క్రీమ్స్. చూపించు బ్రో. ఇప్పుడు ఎట్లా బాగుంది ఇది. రైట్ ఆన్ పేపర్ అండ్ దెన్ ఈట్ ద పేపర్. ఎంత ఉంది బ్రో ఇది? ఓడ్కా క్యాండీ కూడా ఉంది. $17. ఓడ్కా క్యాండీ బ్రో. Eat your drink. వాట్ నాట్ బ్రో. మొత్తం స్టేషనరీ షాప్లో ఉన్న అంటే క్రిస్టల్స్ లేదు తినడమే కాదు బ్రో. స్టేషనరీలో ఉన్నవన్నీ మొత్తం ఇక్కడే ఉన్నాయి. అన్ని తినేవి. టాయిలెట్ కూడా ఉన్నాయి. డస్ట్బిన్ ఇంకా దీనిలో చాక్లెట్లు పెట్టడేమో అనుకున్నాను. డస్ట్బిన్ అంట ఫ్రెండ్స్, అవి చాక్లెట్ పెట్టడేమో అనుకున్నాను. ఇంకా పైన ఇంకా 2 floors ఉంది అంటున్నాడు ఫ్రెండ్స్. ఇది కాకుండా దీంట్లోనే చాలా ఉన్నాయి. దీనిపైన ఇంకా 2 floors ఉన్నాయంట. పిల్లో బ్రో. క్యాండీ పిల్లోనా? ఇది ఇచ్చిన పిల్లలు మళ్ళీ ఉంటాయి మంచిగా ఏం చేస్తారు. తీసి ఆడుకుని లోపల పెట్టి మళ్ళీ వండుకోవాలి తింటాం. తీసి ఆడుకుంటారు కానీ మళ్ళీ లోపల పెట్టరు, అదే బాధ. కిడ్స్ ఆర్ కిడ్స్. అరే ఎగ్గో నిఖిల్ ఎక్కువ వేసుకుంటే ఏం కూడా లోపల ఏమైనా ఉందా? 18 full size packs. అది క్రాకర్స్ ఉన్నట్టుంది కదా అది. అదే వెరీ క్రేజీ గిఫ్ట్. ఫ్యామిలీ ప్యాక్ కాదు బ్రో, ఇక్కడ అన్ని జాయింట్ ఫ్యామిలీ ప్యాకులు దొరుకుతున్నాయి. మీరు ఎక్కడైనా ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్లు యూస్ చేస్తారు, ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్లు దొరుకుతున్నాయి. అన్ని XXL. ఇది చూడు, తిప్పడం కష్టం కానీ కెమెరా తిప్పుతాం. ఇదిగో క్యాండీ నెక్లెస్ అంటే ఇంకొద్ది ముందు పోతే వడ్డానాలు కూడా ఉంటాయి. మీరు చూసిందంత ఒకటే కానీ మరి ఇది లేస్ క్యాండీ అంటే మాత్రం సూసైడే. లేస్ కాదు బ్రో, ఇది చైనీస్లో ఉంది బ్రో. దాన్ని ఏం చదవాలి నేను. షుగర్ అని రాసి షుగర్ అంటే షుగర్ అమ్ముతారు చూడు, లేస్లో ఫ్లేవర్స్ అది క్యాండీ అంట. కష్టం బ్రో. లుక్ ఎట్ దిస్ కోడ్. అబ్సల్యూట్లీ 0 న్యూట్రిషనల్ వాల్యూ యాడెడ్. ఇట్స్ షుగర్. సారీ, బ్రెడ్ని సమ్ న్యూట్రిషనల్ వాల్యూ ఆపోజిట్ వాడి షుగర్ స్టోర్ ముందే ఉంది ఇది. క్రాబ్స్, క్రోకడైలు, టోటాయిస్. అది బ్రో, ఫైనలీ వీ కేమ్ టు ఎయిర్పోర్ట్. లగేజ్ తీసుకొని చలో. ఓకే బ్రో, సీ యూ మళ్ళీ. అంటిల్ నెక్స్ట్ టైం, మళ్ళీ నెక్స్ట్ టైం. ఓకే మరి బాయ్ బ్రో. అది ఫ్రెండ్స్, ఫైనల్లీ మన కాలిఫోర్నియా ట్రిప్ అయిపోయింది. చెక్ ఇన్ అయిపోయి డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవడం. మేము సెక్యూరిటీ చెక్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్, అదనమాట మన కాలిఫోర్నియా ట్రిప్. ఆల్మోస్ట్ 4 days ఎంజాయ్ చేసినాం. అన్నీ అయిపోయినాయి. బ్యాక్ టు ద న్యూ జెర్సీ. సో ఫ్లైట్ కోసం వెయిటింగ్. ఇంకొక హాఫ్ అన్ అవర్లో బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. రేపు మార్నింగ్ అంతా న్యూ జెర్సీకి వెళ్ళిపోతాం. So hope you guys enjoy this California trip. I will see you in the next vlog. Until then, stay tuned to Lazy Snack. See you guys in the next vlog.